హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే విద్యార్థుల వేసవి సెలవులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఈ నెల 24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు అయితే ఇస్తున్నారు. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సెలవులు ఉంటాయి ఏంటనే విషయాలు పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు. ఇక ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. అయితే ఫలితాలను ప్రకటించడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. ఇక వారికి కూడా వార్షిక పరీక్షలు ముగింపు దశకు చేరుకోవడంతో ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ నెల 23వ తేదీ ఆఖరి పనిదినమని, అదే రోజు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందించనున్నట్లు తెలిపింది. ఇక జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని వెల్లడించింది. ఇక తమ ఆదేశాలు పాటించకుండా ఎవరైనా పాఠశాలలను నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక వేసవి సెలవుల దృష్ట్యా విద్యార్థులు ఇళ్ల వద్ద జాగ్రత్తలను పాటించాలని విద్యాశాఖ సూచనలు చేసింది. చూశారు కండి, మొత్తం మీదుగా విద్యార్థులకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు అయితే ప్రకటించారు. అయితే 23వ తారీఖున పాఠశాలలకు ఆఖరి పని దినము. అయితే ఇక జూన్ 12వ తేదీ వరకు అయితే ఈ సెలవులు అయితే ఉంటాయి. జూన్ 12వ తేదీన పాఠశాలలన్నీ పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ కీలక సూచనలు అయితే చేసింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.